మిక్కిలి చిన్న జీవే కానీ అది మిక్కిలి జ్ఞానము గలదని మనం చూస్తాం. తర్వాత అవి బలము లేనటువంటివే కానీ అవి ఏం చేస్తాయట అనగా వాటికి ఏముంది ముందు చూపు అంటాం. అనగా ఈ రోజు జీవిస్తే చాలు అనుకోదు అది. ఈ రోజు నాకు ఆహారం దొరికింది కదా, ఈ రోజు నేను కడుపు నిండింది కదా అని అనుకోదు. అనగా రేపు సంగతి ఏంటి, రేపే కాదు రాబోయే వేసవ కాలం సంగతి ఏంటి. ఇప్పుడైతే ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి ఆహారం లేనటువంటి రోజులు ఉంటాయి. కాబట్టి దానికోసం ఏం చేస్తారట, ఆహారాన్ని ముందుగానే సిద్ధం చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి చోట దాన్ని ఏం చేస్తుంది, ఉంచుకుంటుంది. అంత మాత్రమే చేముని గురించి మనం చూసినట్లయితే తనకంటే ఎక్కువ బరువును మోసుకుంటూ వెళ్తుందండి. కాబట్టి ఎక్కడ ఆహారం ఉన్నదనేది అది మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడు తిరుగుతానే ఉంటది, ఆహారం కోసం ఎప్పుడు తిరుగుతానే ఉంటుంది. దానికి ఎప్పుడు ప్రయాసపడుతుంది, కష్టపడుతుంది. ఆహారం దొరికేంత వరకు కష్టపడుతుంది. ఆ దొరికినటువంటి ఆహారాన్ని తనొక్కటే తాను మోసుకొని వెళ్ళలేనప్పుడు మరి ఒకరి సహాయం కొరకాయి ఇంకో చేము దగ్గరికి వెళ్తుంది, ఇంకో చేమును తీసుకుని వస్తుంది. అనగా వాటిలో సహవాసం, ఐక్యత, కలిసి జీవించటం, ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే ప్రభు అన్నాడు కదా, పరలోకమందు మీరు ధనమును సమకూర్చుకొని. కాబట్టి రాబోయే లోకం, మనం వెళ్ళబోయే లోకం, మన కొరకు దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నటువంటి పరలోకం. ఆ పరలోకంలో ఈ లోకంలో ఉండగానే మనం చేమ వలె జ్ఞానము కలిగి, చేముల వలె ప్రయాసపడుతూ, చేముల వలె ఒకరితో మరి ఒకరము సహకరించుకుంటూ మనం ఏం చేయాలి, ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాట చొప్పున చేమల వలె ప్రయాసపడదాం. అందుకే ప్రభువునందు మన ప్రయాస ఎంతటికి వ్యర్థము కాదు. అది వాక్యం చదవటమే కావచ్చు, ప్రార్థన చేయటమే కావచ్చు, సహవాసములో మనము ఈ రీతిగా మన సమయాన్ని గడపటమే కావచ్చు, దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కావచ్చు, నేర్చుకోవటమే కావచ్చు, ప్రకటించడమే కావచ్చు, సాక్ష్యమించడమే కావచ్చు. కాబట్టి ఏ విషయమైనా ప్రభు నామమున మన సమయం, మన యొక్క జీవితం, మనకున్నటువంటి సమస్తం ఆయన కొరకు మనం వాడుతూ ముందుకు సాగుతున్నప్పుడు న్యాయమైన చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సొందులలో నివాసం కల్పించుకును గమనించాలని. కాబట్టి మొదటేమో వాటి యొక్క బలహీనత, రెండవదేమో వాటిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం. ఇక్కడ మనం చూసాము, కుక్కలోనూ పందులు ఏం చూసామంటే అవి జంతువులే, అనగా జంతువులు అవి, కానీ వాటిలో ఉండకూడనటువంటి అనగా అసహ్యమైనటువంటి ఆ లక్షణాల గురించి దేవుడు అక్కడ వ్రాసి అలాంటి జీవితానికి స్వస్తి పలకండి, అలాంటి జీవితం లేకుండా మీరు ఉండండి అని హెచ్చరికిస్తూ ఇక్కడ వీటిని చూపిస్తూ వీటిని పోలి మీరు జీవించండి, వీటి ద్వారా మీరు జ్ఞానము కలిగి జీవించండి, ప్రవర్తించండి అని రాస్తున్నాడు. రెండవ కోవకు చెందినటువంటి యొక్క ఆ జంతువులు ఏమిటంటే చిన్న కుందేళ్లు. ఇవి కూడా బహు సున్నితమైనవి, అనగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో జీవించేవి కదా. చిన్న కుందేళ్లు ఇవి ఎలాంటివి, బలము లేని జీవులు. వాటికి ఏ బలం, దేనిని ఎదుర్కోలేదు, దేనితో పోరాడలేదు. కానీ దానికి ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి దేవుడు. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకుని కంటగా వాటంతటా అవి ఏం చేస్తాయట, క్షేమంగా తమ యొక్క భద్రత కొరకు అవి పేటు సందులను ఆశ్రయిస్తాయట. పేటు సందులు అంటే అర్థం ఏమిటి, యొక్క బండలు కొన్ని చోట్ల చీలుంటాయి. అది బండలు కొన్ని చోట్ల ఎట్లుంటాయి, చీలుంటాయి, అనగా సన్నగా చీలుంటాయి. కాబట్టి సన్నగా చీలినటువంటి వాటిలో ఇవి నివాసం ఉంటాయి. అనగా వేరే జంతువు వచ్చినా కానీ వాటిని చూస్తుంది కానీ వాటిని తాకలేదు. అది అనగా ప్రమాదము లేకుండా సురక్షితమైనటువంటి క్షేమమైనటువంటి ప్రదేశములో నివాసాలు ఏర్పరచుకునే జ్ఞానం దేవుడు వీటికి ఇచ్చాడట, చిన్న కిందేళ్ళు. అందుకే మనం చూస్తాం కదా, యెహోవా నామము బలమైన దుర్గం. చూడండి. కాబట్టి మనము చేమ నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం, చిన్న కుందేల నుండి మనము ఏమి నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, సామెతలు
సామెతల్లోనే ముగిస్తున్నాను. సమయాన్ని బట్టి ఒకటి రెండు సంగతి ముగిస్తాను. 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగానును. అది మనకు భద్రత ఎక్కడ? ప్రభువులోనే. కాబట్టి ప్రభువులో మనకు సమస్తం మనకు రక్షించాడు, మనకు సహవాసం ఇచ్చాడు, మనకు పని ఇచ్చాడు, ఆయన పని జరిగించుట కొరకై శక్తినిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనలోనే సమస్తం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయజాలం. మొదటిగానే మనం విన్నాం, నా పనులు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చి ఉన్నాను. అందుకే సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మందలో మనం ఉండాలి, దేవుని మందలో మనం నిలిచి ఉండాలి, సహవాసంలో కొనసాగాలి. మనకు భద్రత, మనకు క్షేమం. ఒకరితో ఒకరు మీ రీతిగా సహవాసం చేయటం అనేది. కాబట్టి శ్రమ నుండి మనము ప్రయాసపడటం, కష్టపడటం, ముందు చూపు కలిగి జీవించటం, సిద్ధపడటం, ప్రభు రాక కొరక ఎదురు చూడటం అనేది మనం నేర్చుకోవాలి. రెండవది, ప్రమాదకరమైనటువంటి అపాయకరమైనటువంటి లోకంలో మనం ఉన్నాం. అపాయకరమైనటువంటి కాలాలు, దుర్దినాలు అన్నాడు. కాబట్టి వాటి బారిన పడకుండా మనం క్షేమంగా భద్రంగా ఉండాలంటే ప్రభువులో. అందుకే ప్రార్థన, అందుకే వాక్యం, అందుకే సహవాసం. కాబట్టి ఆయనలోనే మనకు భద్రత. ఇది ఎవరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలంటే, చిన్న కుందేళ్లు, బలము లేని జీవులే. మనం బలవంతులు కానే కాం. మనం ఓటి కుండలం, పట్టి కుండలం, త్వరగా మర్చిపోయే వాళ్ళం, త్వరగా తప్పిపోయే వాళ్ళం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా మనం చూద్దాం. మూడవది చదవండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలు అవి కూడా చిన్నవే, కానీ వాటిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే, తమంతట తాము ఒక క్రమాన్ని అలవర్చుకుంటున్నాయి. అది అందుకే సంఘములో క్రమం ఉన్నది. విశ్వాసులుగా మన యొక్క జీవితంలో పాటించడానికి దేవుడు మనకు కొన్ని క్రమాలను, కొన్ని నియమాలను, కొన్ని సరిహద్దులను, కొన్ని మేరలను మనకు ఏర్పరిచి ఉండగా వాటిలో మనము నియంత్రించుకోవాలండి. కాబట్టి మిడుతులకు రాజు లేడు, అయినను అవన్నీ ఎలా వెళ్తాయట? పంక్తులు తీరి వెళతాయి. ఎలా పడితే అలా కాదు. అదే రీతిగా మన మాటలు కావచ్చు, మన నడక కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన సంభాషణ కావచ్చు, లేక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయంలో కావచ్చు, మన సహవాసం కావచ్చు, ఆరాధన కావచ్చు, ప్రతి విషయంలో ఏమున్నది? క్రమం ఉన్నది. ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మిడతలకు రాజు లేడు, కానీ అయినను అవన్నీ, కొన్ని కాదు అవన్నీ అనగా కలిసి ఏకంగా అవి ఎలా జీవిస్తాయట? అవన్నీ పంక్తులు తీరి అనగా వాటి వరుసలలో, వాటి క్రమములో, ఎవరి ముందు ఎవరి వెనుక, ఎవరే వరుస ఇంకొకరే వరుస. కాబట్టి దేవుడు ఈ చక్కని విషయాలను, ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నూతన నిబంధనకు సంబంధించినటువంటి యొక్క విషయాలను ఎన్నో మనకు నూతన నిబంధనలను మన కొరకు వ్రాయించాడు కనుక వాటిని మనం వినటం మాత్రమే కాకుండా, నేర్చుకోవటం మాత్రమే కాకుండా, ఆ ప్రకారం మనం జీవిస్తూ, కాబట్టి చీమల వల్లే, చిన్న కుందేళ్ల వల్లే, మిడతల వల్లే మనము దేవుడు మనలను నియమించినటువంటి ఆ స్థానములో, ఆ పరిధిలో మనం జీవిస్తూ ప్రభువును మహింపరుస్తూ ముందు చివరిగా 28 వచ్చిన బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది ఉండును. గమనిస్తూ ఉన్నారా? కొత్తగా ఒక ఇల్లు కట్టారంటే దాంట్లోకి వచ్చేది ఏంటి చెప్పండి? మనం వెళ్ళక ముందే బల్లి వస్తుంది. కొత్తగా ఇల్లు కడితే చాలు, మనం గృహప్రవేశం చేయక మునిపి అక్కడ మనం చూస్తాం, బల్లిని చూస్తాం. అనగా అది ఈ రీతిగా రాజుల గృహాలలో నివసించే అలవాటు కలది. తన కోసం తాను గృహాలు కట్టుకోదు, కానీ రాజుల గృహాలలో ఉండటానికి అది ఇష్టపడుతుంది. అక్కడ అది తన నివాసంగా దానిని మలుచుకుంటుందని ఇక్కడ దేవుడి వాక్యములో వ్రాయబడిన విషయం. ఆయనను రాజుల గృహములో అది ఉండను. ఏమిటిది? మనం ఉండబోయేది ఎక్కడ? రాజుల గృహం. ఇప్పుడు దేవుని ఇల్లు, భూలోకములో దేవుని ఇల్లు,
జీవము కలిగిన దేవుని మందిరం. మనకు ఆధిక్యత ఉందా? మనకి దీనిలో ప్రవేశించే ఆ యొక్క ఆధిక్యత అంటాం చూసారా, అది మనకు ఉన్నదా? లేనే లేదు. దేవుడు తన కృప ద్వారా మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అనగా దేవుని ఇంటిలో, జీవం గల దేవుని మందిరములో, ఆయన ఆలయంలో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు ప్రభు నివాసాలు సిద్ధము చేస్తూ ఉండగా ఆ నూతన యెరూషలేము, ఆ దేవుని ఇంటిలో, ఆ పరలోకములో మహిమ కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో యుగయుగాలు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అక్కడ ఉండబోతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఉండబోతూ ఉన్నాం అనగా ఇప్పుడు ఉంటూ ఉన్నటువంటి ఈ యొక్క జీవము కలిగినటువంటి దేవుని సంఘం కంటే కూడా మనము ఉండబోయే ఆ నగరం, ఆ నూతన యెరూషలేము, ఆ యొక్క పరలోక పట్టణం, మహిమ కలిగినటువంటి దేవుని యొక్క రాజ్యంలో సదాకాలం ఉంటామనేటువంటిది ఇక్కడ మనం బల్లిని చూసి మనము నేర్చు. కాబట్టి 4 జీవులు, చీమలు, చిన్న కుందేళ్లు, మిడుతలు, బల్లిని గురించినటువంటి సంగతులు అందుకే దేవుడు ముందుగా తన గ్రంథంలో ఆ రీతిగా మనం జీవించాలి, కానీ జ్ఞానము కలిగి జీవించాలి. కానీ అవివేకముగా జీవిస్తూ ఉన్నట్టు 2 జంతువుల గురించి మాట్లాడుతూ, కాబట్టి ఆ రీతిగా వద్దు, ఈ రీతిగా జీవించండి అని దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉండగా జ్ఞానము కలిగి మరి జీవించలాగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చేరి వచ్చిన మీకందరికీ శ్రద్ధతో దేవుని వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. మన మధ్య మన ప్రియులు మోసన్న ఉన్నారు. మోసన్న గారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికను మనం ముగించుకుందాం. చేస్తాను. చేయండి. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వారంలో నియామక కూడికలో మీ సన్నిధానంలో నాయన బైబిల్ పఠనాన్ని ఉద్దేశించి శ్రేష్టమైనటువంటి మీ మాటలు, పేతురు గారు ఆరిస్తున్నటువంటి మాటలను ఆయన జ్ఞాపకాన్ని తీసుకుని వచ్చినకే మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ కడవరి దినాల్లో మా కడవరి స్థితి మీకు అంగీకార యోగ్యంగా ఉండినట్లుగా మీ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉండకూడనటువంటి ప్రాణులను, అనుసరించాల్సినటువంటి ప్రాణులను మాకు బుద్ధి కలగడానికి మీరు తెలియచేసినటువంటి శ్రేష్టమైనటువంటి మీ గ్రంథాన్ని బట్టి, ఆ గ్రంథంలో మీరు మీ ఆత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయించినటువంటి మాటలను ఈ నేటి దినాలలో నాయన మీ పరిశుద్ధమైన ఆత్మ సహాయము ద్వారా మీ సమృద్ధి అయిన వాక్యంను నిలువరంగా హృదయాల్లో ఉంచుకోవడం ద్వారా మీ కృపచేత మీ విలువైన రక్తంలో విమోచించబడిన మీ బిడలమైన మేము ఇహలోక మాలిన్యం అంటకుండగా జీవించేటువంటి వెసులుబాటు మీ సన్నిధిలో మాకు అనుగ్రహిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా హృదయాల్లో, మా తలంపులలో మీ దాసుని ద్వారా ఇచ్చినటువంటి తలంపులు ధ్యానం చేసుకుంటూ చూస్తూ నాయన అపవిత్రలోనికి వెళ్లకుండగా పవిత్రంగా ఉండగలుగుటకు, అదే సమయంలో ఎలాగున ఉంటే ఈ లోకంలో సమృద్ధి అనేటువంటి మీ వాక్యాన్ని మేము సమకూర్చుకొనగలమో, శ్రేష్టమైనటువంటి మీ యొక్క ఆశ్రయ దుర్గమైనటువంటి మీలోనే మేము నివాసం ఉండగలమో, ఈ లోకంలో మనుషులెవరూ మమ్మల్ని నడిపించకపోయినా మీ పరిశుద్ధమైన ఆత్మ సహాయము ద్వారా మీరే మాకు నాయకుడిగా ఉండి మా వ్రేలు పట్టుకొని నడిపిస్తున్నారనేటువంటి ఆలోచనతోటి మాకు మేమే నాయన మా యొక్క మార్గములను నియంత్రించుకొని ఈ లోకంలో ఎన్నికలేనటువంటి వారముగా ప్రజలందరూ అసహించుకునేటువంటి ఆ చిన్న ప్రాణి, నిలువెల్లా విషం కలిగినటువంటి ఆ ప్రాణి, మా శరీరములు ఏది పనికిరాదురైనా అట్టి మట్టి శరీరము మేము కలిగి ఉంటుండగా మీరు మీ పరిశుద్ధమైన ఆత్మను మా హృదయాల్లో ఉంచి రాజులకు రాజువైనటువంటి మీ ఇంటిలో ఉండేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. ఈ లోకంలో ఇవన్నీ మేము మీ సన్నిధానంలో ధ్యానం చేసుకుంటూ మా ప్రవర్తనను కాచుకుంటూ
మీరిచ్చిన రక్షణను మీ వాక్యం ద్వారా కాపాడుకుంటూ అనేకులకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని చూపించడం ద్వారా మిమ్మల్ని మహిమపరచామన్న సంతృప్తిని మాకు అనుగ్రహించండి. మీ దాసునికి ఇంకా నూతనమైన ఆరోగ్యమును, బలమును, శక్తిని ఇవ్వండి. సంఘంలో పెద్దలను ఆశీర్వదీవించండి. విశ్వాసులను, కుటుంబాలను ఆశీర్వదీవించండి తండ్రి. విద్య నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం ఆయా రాష్ట్రాలలో, దేశాలలో చదువుతున్న బిడ్డలు, ఉంటున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని వారి భద్రతను కూడా కోరుకుంటున్నాం నాయన. యవనస్తుడు పీటర్కు జరిగినటువంటి యాక్సిడెంట్లో ఏ విధమైన అనర్థాలు లేకుండా పరిపూర్ణమైన నెమ్మదిని అనుగ్రహించి మీరే నాయన బయటికి విడుదల చేయమని ప్రార్థన చేస్తూ, మీ చిత్తమైతే తిరిగి ఈ రీతిగా జూమ్ మీటింగ్లో గురువారం రోజు కలుసుకునే పర్యంతరము మీ బిడ్డలమైన మాకు తోడుగా ఉండమని, ఆయా రకముల పరిచయలు కలిగినటువంటి మీ దాసుని షడ్రకనను మీరు ఆశీర్వదించి అనేకమైనటువంటి ప్రయాణాల్లో మీరు నడిపిస్తున్నట్లుగా ఇక ముందును మెరుగైన ఆరోగ్యముతో, వసతులతోటి, వనరులతోటి దీవెనకరంగా, ఇతర అనేకులకు ఆశీర్వాదకరంగా, సంఘాలకు క్షేమాభివృద్ధికరంగా, స్థానిక సంఘానికి దీవెనకరంగా ఉండే భాగ్యం దయచేయమని, అలాగే నాయన యవన బిడ్డలు, విద్యను అభ్యసిస్తున్నటువంటి బిడ్డలు, వివాహాలకి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలు, వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామని, ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకే మీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.